అన్న నాకు ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి చాలా ఇష్టం అన్న. తన యాక్టింగ్ కానీ ఉన్నాడు కదా చాలా న్యాచురల్గా చాలా చూసిన ప్రతిసారి ఈయన అది చాలా బాగా చేసిన ఫిలిమ్స్. కమిటీ కుర్రాళ్ళు కూడా సినిమాతో ఒక ఎత్తు అనుకుంటే తన పర్ఫార్మెన్స్ ఇంకో ఎత్తులా అనిపించేది. చాలా బాగా తన సిరీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ రన్ అయ్యి చాలా వ్యూస్ వచ్చాయి, చాలా సక్సెస్ అయింది. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు చూసాలకే ఒక అమ్మాయిని అత్యాచారం చేసిండు అనే కేసు తను అరెస్ట్ అని వినిపించింది. నాకు కొద్దిగా బాధ అనిపించాను. అరే మరి ఇప్పుడు చేశాడా అని అంటే కాదు, ఇప్పుడు చాలా రోజుల క్రితం ఇట్లా ఇష్యూ అయింది కానీ ఇప్పుడు కేసు పెట్టారని అంటే ఎందుకు ఇట్లా అనిపించడు. మా రాజ్ సార్ కేసు మొదలుకొని ఇప్పుడు మన మధ్య జానీ మాస్టర్ కేసు కానీ అంతా ఒక యూట్యూబర్ అది కానీ సో ఆర్చసాయి కానీ సో అక్కడ నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా అన్నీ సేమ్ రొటీన్ కేసులే. అంటే వాడుకున్నాడు, నన్ను ఈ రంగా ఇబ్బంది పెట్టిండు, కేసు పెట్టాం. మరి ఇప్పుడు వాడుకున్నాడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు వాడుకున్నాడు, ఇప్పుడు కేసు వేసాడు. అంటే నాకు అనిపించింది ఒకప్పుడు మీరే అంటారు ఈయన గొప్పోడు, ఈయన దేవుడు గీవుడు అని మీరే అంటారు. కొన్ని సీన్ కట్ చేసి వీళ్ళు వచ్చి నన్ను వాడుకున్నాడు, నన్ను అత్యాచారం చేసినాడు మన కేసు పెడతారు. నిజంగా ఇప్పుడు ఏమైపోయింది అంటే అప్పట్లో అమ్మాయిలకు చెప్పేవాళ్ళం అమ్మ జాగ్రత్త ఉన్నా అమ్మ అబ్బాయిలతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఏం చెప్పాల్సిందంటే అబ్బాయిలు జాగ్రత్త ఉన్నాడు రా బాబు, ఎప్పుడు ఎవరు కేసు పెడతారో అర్థమవుతలేదు. స్టార్ట్ చేసిన కేసులే, మీరు చూసిన కేసులే, మాట్లాడిన కేసులే. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాస్తవం చెప్తానన్న ఒకవేళ ప్రసాద్ బెహ్రా తప్పేస్తుంటే మాత్రం అరెస్ట్ చేయాలి. ఆయన కాదు ఎవరైనా సరే, ఇప్పుడు అన్నైనా నేను తప్పేస్తుంటే మాత్రం. కానీ ఇప్పుడు చిన్న చిన్న వాటి పట్టుకొని మన డబ్బుకు ఆయన చూడు అప్పుడు ప్లేస్ అయిపోయింది కదా మన కేసు. ఇప్పుడు ఎందుకంటే సక్సెస్ అయింది, కమిటీ కూరలతో సక్సెస్ అయింది. సో చాలా పెద్ద పెద్ద సినిమా సైన్ చేసిండు, చాలా పెద్ద పెద్ద హీరోస్తో చేస్తున్న సినిమా. సో అక్కడ డబ్బు అడుగా అంటే ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుంది. కానీ నిజంగా ఇప్పుడైతే అబ్బాయి చాలా జాగ్రత్త ఉంటారా బాబు మీకు అంటే ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎప్పుడు అమ్మాయి కేసు పెడతా తెలియదు. కాబట్టి ఎంత నడుస్తుంది అట్లా అంతే. అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు కూడా నగిలిపోతున్నారు ఇట్లా అమ్మాయిల వల్ల, కొంతమంది సొసైటీలో అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా చట్టాలు వస్తే, ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? చట్టాలు నిజంగా రావాలని చూడండి. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా సక్సెస్ అయ్యిండు కాబట్టి తన మీద కేసు వేస్తే మనం అందరం డిస్కస్ చేస్తున్నాం ప్రసాద్ బెహ్రా నుంచి. అట్లా ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి హీరోయిన్ అయింది అనుకున్నా, ఇప్పుడు అబ్బాయి లవ్ చేసాడు అనుకో, హీరోయిన్ అయిన తర్వాత అబ్బాయిని పట్టించుకుంటే అసలు పట్టించుకోదు. సో అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేసిన మన అమ్మాయి సక్సెస్ అయినా కూడా అసలు పట్టించుకోరు. ఒక అబ్బాయి సక్సెస్ అయితే మాత్రం అమ్మాయిలు మాత్రం కేసు పెట్టేస్తారు. ఎక్కడ ఉన్న చెట్టు మీద ఉన్న కింది గుంజి మొత్తం అని ఏం చేయాలో చేసేస్తారన్న. కానీ ఒకవేళ అమ్మాయి సక్సెస్ అయితే మాత్రం అసలు అబ్బాయిని దిగడం ఆ కేసు కూడా చేయలేదు పోలీస్ స్టేషన్లో. అట్లా ఉంది, ఏం చేస్తాం సొసైటీ.